హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కదా. ముందుగా అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. వినాయక చవితి అయిపోయిన 5 రోజులకి వీడియో పెడుతున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే వినాయక చవితి రోజు మేము పూజ చేసుకోవడం జరగలేదు. కొన్ని కారణాల వల్ల మేము పూజ జరుపుకోలేదు అన్నమాట. అందుకనే వినాయకుడు నవరాత్రుల బుధవారం చాలా విశిష్టమైన వారం, అంటే బుధవారం అన్నమాట. అందుకని చెప్పి ఈరోజైతే స్వామివారికి ప్రసాదం చేసి పెడదామని ఉండ్రాలు రెడీ అయిపోయి తాలికలు కూడా ఈ ఒక్క ప్రసాదం స్వామివారికి పెడతామన్నమాట. చాలామంది ప్రసాదంగా స్వామివారికి ఉండ్రాలు, కుడుములు, మళ్ళీ పులిహోర, కొమ్ము శనగలు ఇలాంటివన్నీ ప్రసాదాలు చేసి పెడతారు. మనకైనట్టు మన సాంప్రదాయం ప్రకారం మనం చేసుకోవాలి. మాకైతే ఈ ఉండ్రాల పరమాన్నం ఒకటే ఉంది. సో అందుకని ఈ ఉండ్రాల పరమాన్నం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిద్దాం అనుకున్నాను. అలానే నాకు అనిపించింది గుళ్ళో కూడా, ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోలేదు కదా, గుళ్ళోని కూడా ప్రసాదం ఇద్దామని ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ప్రసాదం ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి వెళ్ళి ప్రసాదం ఇవ్వాలి. చాలా రోజుల తర్వాత తీసిన చిన్న భక్తి వ్లాగ్ అన్నమాట. తప్పకుండా చూడండి. नागमणि प्रसादो इंद्रजा श्यामोक्तज्ञ शंकर लक्ष्मी ओम विष्णुदेशा सह ब्रह्मादगदायुः स्वस्ति न सवाः स्वस्ति न भूष विश्ववेदाः स्वस्ति न सातरिष्टनेमिः स्वस्ति न बृहस्पति ददातु ओम शांति 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 सदा चित्रान्न कल्पोक्त महानैवेद्यं समर्पयामि. ओम मध्य मध्य पानीयं समर्पयामि. उत्तराभं समर्पयामि. उत्तरविचारयामि भवविचारयामि विचारयामि नमो वयं वै श्रावणाय कुर्महे समेन कामान् कालं पापके पावनं सुभगं शुभं महागणाधिपत्यनादिस्मनोमि ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. పంతులు గారు పూజ చేశారు. ఏదో బుధవారం అదే మన వినాయక చవితి నాడు మేము పూజ చేసుకోలేకపోయాం, కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. మొత్తం మీద ఎలాగోలాగా ఈసారి ఈ నవరాత్రుల్లోని స్వామివారికి ఇంట్లోనే ప్రసాదం చేసింది మా ఆవిడ. అది కూడా 5వ రోజు పడింది. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు పూజ చేసుకోవడం. కొన్ని వెళ్దాం. బుధవారం 5వ రోజు పడింది అన్నమాట. అందుకనే స్వామివారికి ప్రసాదం చేసి ఇచ్చేసాను. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారికి ఈ గుడికి చాలా ఒక మంచి బంధం ఉందండి, మంచి బాండింగ్ ఉంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ అప్పటికి అవ్వదు. నెక్స్ట్ వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి. జ్ఞాపకార్థంగా కూడా ఎప్పుడు కూడా మేము ఈ గుడికి ఎప్పుడు వస్తూ ఉంటాం. మా ఇంటికి దగ్గరనే కాదు, ఈ గుడికి మాకు కూడా ఒక మంచి అటాచ్మెంట్. ఎందుకంటే ఇక్కడికి వస్తే నేను మా నాన్న అంటే ఆయన ఆ మెట్ల దగ్గర ఎప్పుడు చూస్తున్నారు కదా, మెట్ల దగ్గర కూర్చునేవారు ఆయన. ఎప్పుడు కూడా నాన్న ఎప్పుడు ఉండేవారు, కూర్చునేవారు. సాయంకాలం అయ్యేసరికి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆయన పూజ చేసి, సాయంత్రం అనే కాదు, మార్నింగ్ 5:30 ఆ టైంకి వచ్చేసేవారు. ఇక్కడికి వస్తే నాన్న చూసినట్టుగా ఒక అనిపిస్తుంటుంది, ఆ ఒక బాండింగ్ ఉంటుంది.